బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ గత 3 రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్నట్టుగా కొంత చర్చ జరుగుతుంది. ఇక తన అభిమానులకు కార్యకర్తలకు బండి సంజయ్ అందుబాటులో లేరని, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందని, ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే కలవట్లేదంటూ ఇక వాపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. రైట్ నౌ గత కొన్ని రోజుల నుంచి వరుస వివాదాలతో ఇక ఉక్కిరి బిక్కిరి అవుతున్న బండి సంజయ్ ఎక్కడున్నారనే ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రైట్ నౌ మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూషం, ఏం జరుగుతుంది? బండి సంజయ్ అజ్ఞాతంలో ఉన్నాడనే వార్త ఎంతవరకు వాస్తవం? నిజంగానే అందుబాటులో లేరా బండి సంజయ్? కొద్ది రోజులుగా బండి భగీరథ ఇష్యూను మనం తీసుకుంటే, బండి భగీరథ ఇష్యూ తర్వాత 1-2 సార్లు బండి సంజయ్ పార్టీ ఆఫీస్ కి వచ్చి కార్యకర్తలను కలిసేటువంటి ప్రయత్నం అయితే చేశాడు. ఆ తర్వాత మళ్ళీ బండి సంజయ్ కి సంబంధించినటువంటి ఆచూకీ అయితే కనబడకుండా పోయినటువంటి పరిస్థితి. ఇక ఈ 3 రోజుల కింద ఏదైతే ఈటల రాజేందర్ అలాగే ధర్మపురి అరవింద్ కు సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఫ్లెక్సీలు కంటోన్మెంట్ నియోజకవర్గంలో వెలిసినటువంటి విషయం అందరికి తెలిసిందే. ఇక ఆ ఫ్లెక్సీలకు సంబంధించినటువంటి విషయంలో కూడా బండి సంజయ్ అనుచరుడే ఆ ఫ్లెక్సీలను కట్టించాడు అనేటువంటి ఒక గాసిప్ తిరుగుతున్నటువంటి సందర్భంలో మొత్తానికి ఏదైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రామకృష్ణను అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భంలో ఇక బండి భగీరథ ఇష్యూ ఒకటి, తర్వాత ఈ ఏదైతే ఫ్లెక్సీల వివాదం ఒకటి, ఇట్లా తరచూ కొన్ని వివాదాలు వస్తున్నటువంటి సందర్భంలో మొత్తం మీద బండి సంజయ్ ఇప్పుడు అజ్ఞాతంలోకి పోయినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. దాదాపు 3 రోజులుగా తనకు సంబంధించినటువంటి పర్సనల్ మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉంది. తను ఎవరికి కూడా అందుబాటులో లేకపోవడం అనేది ఒకందుకు ఏదైతే కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తల విషయంలో మాత్రం ఒక ఆవేదన కల్పిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మరి కేంద్ర మంత్రి ఇలా ఎందుకు స్కిప్ అయ్యారు అనేటువంటి విషయంలో కూడా ఒక ప్రశ్న లేవనెత్తున్నటువంటి సందర్భం. మరొక వైపు రైతు గోస అనేటువంటి ఒక యాత్రను బీజేపీ పార్టీ చేసింది. బీజేపీ పార్టీ చేసినటువంటి ఒక యాత్రలో దాదాపుగా కిషన్ రెడ్డితో సహా అందరూ కూడా పాల్గొన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇక బండి సంజయ్ మాత్రం ఆ యొక్క యాత్రలో ఎక్కడ కూడా పాల్గొన్నటువంటి దాఖలాలు అయితే కనబడలేదు. ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా పాల్గొన్నప్పటికీ కూడా, రాష్ట్ర అధ్యక్షుడితో సహా అందరూ పాల్గొన్నప్పటికీ కూడా బండి సంజయ్ మాత్రం ఆ యొక్క యాత్రలో పాల్గొనకపోవడం అనేది కూడా ఒక అంతకు ఏం జరిగిందా అనేటువంటి దాని విషయంలో మాత్రం ఒక ప్రశ్న లేవనెత్తున్నటువంటి సందర్భం. ఒకందుకు బీజేపీ మరి ఆయన సైలెంట్ గా ఉండమని చెప్పిందా, లేదు అంటే తనకు సంబంధించినటువంటి విషయంలో మంత్రివర్గం నుంచి చోటు పోతుంది అనేటువంటి ఒక ఊహాగానాలు వస్తున్నటువంటి సందర్భంలో ఆ విషయంలో ఏమైనా ఇబ్బందులు పడతా ఉన్నాడా? మంత్రి పదవి ఈ బండి సంజయ్కి తీసేసి ఇంకొకరికి ఇస్తారనేటువంటి నేపథ్యంలో అది మరి ఈటల రాజేంద్ర లేకపోతే ధర్మపురి అరవింద ఇట్లా మంతనాలు జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఆ విషయంలోనే ఫ్లెక్సీలు కట్టించాడు అనేటువంటి ఒక ప్రశ్న కూడా లేవనెత్తున్నటువంటి సందర్భంలో ఆ యొక్క మంత్రి ఇప్పుడు కనబడకుండా పోవడం, మొత్తం మీద ఆ మంత్రి కనబడకపోవడంతో అభిమానులకు మాత్రం ఒక కలవరపాటు పూర్తి చేస్తుందని చెప్పుకోవచ్చు. తను మరి ఎక్కడున్నాడు ఏంటి, అటు బంధువులకు అందుబాటులో లేడు, ఇటు కార్యకర్తలకు అందుబాటులో లేదు, పార్టీకి కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేకుండా పోవడం పట్ల ఒక అంతకు మరి తనకు సంబంధించినటువంటి విషయంలో ఏం జరుగుతుందా అనేటువంటి ఒక ప్రశ్న కూడా లేవనెత్తున్నట్టు సందర్భం. మొత్తం మీద బండి సంజయ్ ఇష్యూ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తను మరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడికి పోయాడు, ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తా ఉన్నాడు, మరి రామకృష్ణ ఒకవేళ పోలీసుల విచారణలో బండి సంజయ్ ఒక ఫ్లెక్సీలు పెట్టించాడు అని చెప్తే ఎలాంటి పరిణామాలకు తార్తిస్తుంది, ఇవన్నీ కూడా కొన్ని ప్రశ్నలుగానే కనబడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. శ్రీశైలం మొత్తానికి అటు అభిమానులకైతే ఒక కలవరపాటుకు గురి చేస్తున్నటువంటి మాట వాస్తవమే. జైల్లో ఉన్నటువంటి కొడుకు బయట బండి సంజయ్ కి సంబంధించినటువంటి విషయంలో జరుగుతున్నటువంటి ఒక ప్రచారం, ఫ్లెక్సీలకు సంబంధించినటువంటి ప్రచారం, అలాగే పార్టీ విషయంలో తనకు సంబంధించి ఎదురవుతున్నటువంటి ఆ యొక్క గడ్డు కాలం, దాంతో పాటుగా మంత్రి పదవి పోతుందేమో అనేటువంటి ఒక ప్రశ్న, ఇవన్నీ కూడా బండి సంజయ్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి బండి సంజయ్ ఇప్పుడు ఎక్కడున్నాడు అనేటువంటి ఒక హాట్ టాపిక్ మాత్రం చర్చ ఊపందుకుందని చెప్పుకోవచ్చు. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్కడంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఇక పోస్టులు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు కార్యకర్తలు ఇక అభిమానులు
కుటుంబ సభ్యులకు సైతం బండి సంజయ్ దొరకడం లేదు, ఆచూకీ కనిపించడం లేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇంటికి వెళ్తే అందుబాటులో లేరంటూ కూడా కొంత సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. 2వ తారీఖు సంబంధించిన మరింత సమాచారం కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గత కొన్ని రోజుల నుంచి బండి సంజయ్ వరుస వివాదాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలు, కార్యకర్తలు, బంధువర్గం ఎవరికి అందుబాటులో లేకుండా రహస్య ప్రాంతంలోకి వెళ్ళినట్టుగా కొంత చర్చ జరుగుతుంది. మంత్రి వ్యక్తిగత సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారని, ఆయనను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నామంటూ హైదరాబాద్, కరీంనగర్లోని ఆయన నివాసంలో అందుబాటులో లేరంటూ బీజేపీ కార్యకర్తలు, కేంద్ర మంత్రి సన్నిహితులు చెబుతున్నారు. ఇక ఫోక్సో కేసులో ఆయన కొడుకు అరెస్ట్ అయినప్పటి నుంచే కొంత ముభావంగా ఉంటున్నారంటూ, ఆయన మౌనంగా ఉంటున్నారంటూ కూడా చర్చ జరుగుతుంది. ఇక ఆ ఘటన తర్వాత పార్టీ కూడా క్రమంగా దూరం పెడుతూ వస్తున్నట్టు, గత నెల చివరి వారంలో జరిగిన రైతు కోసా బీజేపీ భరోసా బస్సు యాత్రలో పాల్గొనేందుకు కూడా ఢిల్లీ బీజేపీ నిరాకరించినట్టుగా చెప్తున్నారు. దీనికి తోడు తాజాగా బీజేపీలోని సంచలనమైన వివాదాస్పద ఫ్లెక్సీల కేసులో మంత్రికి అనుచరుడిగా గుర్తింపున్న బీజేపీ నాయకుడు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా బీజేపీ కార్యకర్తల్లో చర్చ జరుగుతుంది. ఇక బండి భగీరథ్ పోక్సో కేసును వ్యవహారంలో కేంద్ర మంత్రి ముందుగా బీఆర్ఎస్పై తీవ్ర ఆరోపణలు చేశారు. కావాలనే తమపై కుట్ర చేశారంటూ తనను అప్రతిష్ట పాలు చేసేందుకే ఈ కేసును వాడుకున్నారంటూ కూడా కేంద్ర మంత్రి, ఆయన సన్నిహితుల వర్గం అనేకసార్లు విమర్శలు చేసింది. అయితే భగీరథ్ జైలుకు వెళ్ళిన తర్వాత ఆయన ఆలోచన విధానం మారిందని మంత్రి సన్నిహితులు చెప్తున్నారు. ఇద్దరు బీజేపీ సీనియర్ నేతలు త్వరలోనే జరగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణ రేసులో ఉన్న ఎంపీలే తనపై కుట్ర చేశారని, తన కొడుకు కేసును వాడుకున్నారని సదరు మంత్రి బలంగా నమ్ముతున్నారంటూ సన్నిహితులు అంటున్నారు. ఇక సొంత పార్టీ నేతలు చేసిన కుట్రపై ఆయన ప్రతీకారంతో రగిలిపోయినట్టుగా చెప్తున్నారు. ఆయన ఆవేదనను గమనించిన కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ ఫ్లెక్సీల వ్యూహాన్ని పనిగట్టుకున్నట్టుగా చెప్తున్నారు. ఇక ఇద్దరు ఎంపీల మీద పగ తీర్చుకోవడానికే, వారిద్దరి మధ్య గొడవలు సృష్టించడానికే రామకృష్ణ ఉద్దేశపూర్వకంగా ఫ్లెక్సీలు పెట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు మంత్రి పాదయాత్ర చేసిన నాటి నుంచి ఎంపీ ఎన్నికల్లో గెలిచేదాకా దగ్గరుండి ఇక టెంట్లు వేయించారని, ఆయనకు పెద్ద టెంట్ హౌస్ ఉన్నదని చెప్తున్నారు. ఫోక్సో కేసు వివాదంలో డ్యామేజ్ చేసింది వారిద్దరే అనే ఆలోచనలో ఇక మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ను టార్గెట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు పెట్టారు. బీజేపీ నీకోసం నిలబడితే నువ్వు బీజేపీకి చేసింది ఏంటి అనే ప్రశ్నలతో కూడిన ఫ్లెక్సీలని గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేశారు. ఇక టీఆర్ఎస్కు ఓనర్ను నేనే అంటేనే కదా కేసీఆర్ మెడబట్టి నిన్ను బయటికి నెట్టింది, ఇప్పుడు అదే పరిస్థితి బీజేపీలో తెచ్చుకోకు అని మరో ఫ్లెక్సీలు హెచ్చరించాయి. ఈ చర్యను బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు ఖండిస్తూ పార్టీని బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాగా పోలీసులు దర్యాప్తులో కేంద్ర మంత్రి అనుచరుడు పనిచేశారని తేటతెల్లడంతో గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయిందంటూ కొంత చర్చ అయితే జరుగుతుంది. బట్ చూద్దాం, బండి సంజయ్ నిజంగానే అజ్ఞాతంలో ఉన్నాడా, బండి సంజయ్ నిజంగా అభిమానులకు, ఇటు కార్యకర్తలకు, అదేవిధంగా కుటుంబ సభ్యులకు అందుబాటులో లేరా? మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలో ఎంతవరకు వాస్తవం ఉంది? మరి బండి సంజయ్ స్పందిస్తే కానీ మరి ఈ వార్తకు ఒక పులి స్టాప్ పడదనేది ఒక చర్చ బలంగా వినిపిస్తుంది.